తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, మరొక విశ్రాంతి దినాన ఇదివరకే నేను చెప్పినట్లుగా 2 ప్రాముఖ్యమైన ప్రభు సంస్కారాల గురించి మనం ఈ 2 వారాలు ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ దివ్య స్నానము లేక బాప్తిస్మము, పరిశుద్ధ యూకరిస్తు లేక సమభాక్త్వ సమభోజ సంస్కారం అనండి. ఈ వారము పరిశుద్ధ యూకరిస్తు లేక పరిశుద్ధ సమభాక్త్వ ఆరాధన, సమాధాన పుణ్యస్థలి అన్నారు, ఏ ప్లేస్ ఆఫ్ రికన్సిలియేషన్ అండ్ పీస్ కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధమైన పరిశుద్ధ గ్రంథ వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొద్ది వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. మనం దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకున్నటే కదా. మనం విరుచు రొట్టె తిరుగుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకున్నటే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము. ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచి నీ పవిత్ర వాక్య ధ్యానం కొరకు కూర్చుని ఉండగా మాతో మీరు ఉండాలని నీ కృపా సన్నిధిని దీవెనలు మాకు అనుగ్రహించి నీ పవిత్ర వాక్యంలోని ముఖ్యంగా మీ సంస్కారపు ఈ సమభాక్తపు సంస్కారంలో ఉన్న మర్మాన్ని మాకు తెలియచెప్పుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మరొకసారి చెప్తున్నాను, క్రైస్తవ సంఘ ఉనికి ఈ 2 సంస్కారాల మీద ఆధారపడమే కాకుండా వీటి చుట్టూ అల్లుకొని ఉన్నదాన్ని గమనించాలి. నిట్రాళ్ళు అంటారు, పాత రోజుల్లో పాకేసినప్పుడు నిట్రాళ్ళు అంటారు. 2 స్తంభాల మీద ఏకస్తంభం ఉండేది ఒకటి ఉంటుంది, దాని చుట్టూ గుడిసెలా కడతారు. ఇది నిట్రాళ్ళు అంటే 2 స్తంభాలు, ఇంకా పటిష్టంగా ఉండేటువంటిది. అలా క్రైస్తవ విశ్వాసానికి 2 నిట్రాళ్ళు, ఆధ్యాత్మిక నిట్రాళ్ళు ఏంటంటే, 1 పరిశుద్ధ దివ్య స్నానము, 2 పరిశుద్ధ సమభాక్త్వం. సాక్రమెంటum అంటే సంస్కారం అనేది ఆల్రెడీ ఒకసారి నిర్వచించాం. పరిశుద్ధుడైన అగస్టిన్ భక్తుడు చెప్పినట్లుగా మన గుండె లోతుల్లో జరిగేటటువంటి ఆ మార్పునకు బాహ్యంగా కనబడే సూచన ఇది. an outward expression to the inward grace. In other words, it is simply a sign of God's grace in our life. సిగ్నమ్ అన్నారు లాటిన్ భాషలో, సైన్, సిగ్నమ్. గ్రీకు భాషలో సిమియోన్ అని, అదొక రకమైన మర్మముతో కూడిన సూచన అనేది. యోహాను సువార్తలో అయితే దేవుని మహాక్రియ, అద్భుత క్రియలు కాదు ఇవి. ఇది అద్భుత క్రియలు అంటే ఏంటంటే ఏదో మర్మం మనకు తెలియకుండా జరిగేటటువంటివి, ఓ మ్యాజిక్ లాగా కాదు ఇది. బట్ దిస్ ఈజ్ గాడ్స్ వర్క్, డొనామీస్ అన్నాడు యోహాను సువార్త. ఈ డొనామీస్లో దేవుని యొక్క మహాపరాక్రమ క్రియలు అనే పదం దావీదు కీర్తనలో వాడతారు. పరాక్రమ క్రియలు అంటే దేవుని యొక్క క్రియలు ఇవి. అంటే ఒక వ్యక్తి ఊచ చేయగలవాడు బాగుపడడం కానీ, కుష్టు రోగి చర్మం శుభ్రపడడం కానీ, 18 సంవత్సరాలు వంగిపోయిన స్త్రీ నిలువబడ్డం కానీ, 36 సంవత్సరాలు పడిపోయినటువంటి పక్షవాయువు గలవాడిని లేపడం కానీ, సింప్లీ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్ నేను విజిట్ చేయడానికి నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను. అప్పటికే 8 సంవత్సరాలు అయిపోయింది ఆయన ప్యారలైజ్ అయ్యి. అయినా నన్ను అడిగారు, ఎక్కడన్నా చూడండి బిషప్ గారు అంటే, నేను ఇవ్వండి మీ రిపోర్ట్స్ అని తీసుకెళ్ళి నేను ఇక్కడున్న పెద్ద ప్రసిద్ధ డాక్టర్ చూపించా.
వారు అవన్నీ చూసి ఏమన్నారంటే ఇట్ ఈస్ సింప్లీ ఇంపాసిబుల్. 8 years టోటల్గా ప్యారలైజ్ అయిపోయినటువంటి శరీరంలో భాగాలు తిరిగి సత్తువతో రావడం అనేది ఇట్ సింప్లీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అన్నాడు. 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళని లేపి ప్రభువు నువ్వు నడువు నీ పరిపెత్తుకొని అనగానే ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్, అది నిజంగా దైవక్రియ, అది గొప్ప దైవక్రియ. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఇటువంటి క్రియలు ఈ దినాల్లో జరుగుతున్నాయా అనే ఆలోచన గురించి. దేవుడు ఒకసారి చేసింది ఇంకోసారి జరగకుండా ఉండటం అనేది ఉండదు. ఆయన దేవుని క్రియలు జరుగుతూనే ఉన్నాయి. గుర్తించడం అనేదే మన దోషం. మనం చూడకపోవటం, వాటిని గమనించకపోవటం, అవి వినకపోవటం అనేది మన తప్పు అవుతుంది. మిస్టీరియాన్, అదొక మర్మం ఈ దేవుని క్రియ. నవ్ ఇట్ ఈజ్ నో మోర్ ఏ మిస్టరీ. బాహాటంగా దేవుడు ముసుగు తీసినట్లుగా ఆయన చేసే క్రియలు బాహాటంగా అందరూ చూస్తున్నారు ఇప్పుడు. దట్ ఈజ్ సాక్రమెంట్. ఇదివరకు ప్రీస్ట్ గోడ వైపు తిరిగి గంటలు కొట్టుకుంటా చేసేది, ఎవరికి కనబడకుండా ఆ రొట్టె ఎలా దేవుని శరీరం అవుతుందో చూడడానికి అనువు కాకుండా ఉండాలని అటు తిరుగుతుంది. నౌ ఇట్ ఈస్ నాట్ దట్ వే. ప్రీస్ట్ ఇటు తిరగాల, సమభక్తం అందరి ముందు ఆయన రొట్టెను పట్టుకోవాలా, దీవించాలి, స్తోత్రం చెల్లించాలి, దాన్ని విరవాలి, అందరికి ఇవ్వాలి, అంతా బాగా కనపడాలి. దేవుడు చాటుగా చేయలేదు ఈ పని ఆయన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో. అలాగే పరలోకం నుండి ఆయన మన్నా కురిపించినప్పుడు కూడా సీక్రెట్గా ఏం జరగలేదు. అది అందరి మీద కుమ్మరించబడినటువంటి మన్నా. ఇదేమి దాని అర్థం ఎవరికి అర్థం కాలేదు. అదేంటో తెలియదు, అది మిస్టరీ అవ్వచ్చు. కానీ చేతిలోకి వచ్చిన తెల్లటి ఆహారం, అది మన్నా అందరూ తిన్నారు. దేవుని యొక్క ఆహారం. బహుశా నేను అనుకోవడం అది ఇశ్రాయేల్ చరిత్రలో మొదటిసారి దేవుడు ఇచ్చినటువంటి ఆహారం. అందరూ కలిసి సమభాగం విందు చేసుకున్నారు. వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యాల్లో విందు చేసుకున్నారు వాళ్ళు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఈవెంట్ జరుగుతూ ఉంది అక్కడ. అదేంటంటే రేపటి దినం ఇశ్రాయేలీయులు నిర్గమానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. a unique, a historic exodus. దేవుడు ఒక గొప్ప, మళ్ళీ ఇది అద్భుతం కాదు, ఇది కూడా దేవుని మహా చారిత్రక పరాక్రమ క్రియ. ఇది ఇట్స్ గాడ్స్ రెండరింగ్ ఇన్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళు రేపటి దినము ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసి అందులో నడిపించబోతున్నాడు. దానికి ప్రీ ఎక్సోడస్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండి నిర్గమకాండం 12వ అధ్యాయంలో వాళ్ళు దాచి ఉంచినటువంటి వాళ్ళొక గొర్రె పిల్లని తెచ్చుకొని దానిని తలుపులు మూసుకొని వధించి దాన్ని రక్తం కింద పడకుండా, ఎందుకంటే జీవం అది, ఒక పళ్ళెం పెట్టి ఆ వధించిన దాని యొక్క నుంచి వచ్చే రక్తంలో చేతులు వాళ్ళు కడుక్కొని ఈ రక్తాన్ని గుమ్మపు కమ్మీలకు రాయాలి. ఎందుకంటే తెగులు దూత గృహంలో ప్రవేశించగా ఉండేదానికి రక్షణ సూచనగా అది ఉండాలంటున్నాడు. అది ది ప్రీ ఎక్సోడస్ ఈవెంట్ అది. ఇంకో మాట ఏమంటున్నాడు, ఈ రక్తం మీకు గుర్తుగా ఉండును, రెండోది ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. ఇట్స్ ఏ మెమోరియల్ యాక్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. మూడోది ఏమన్నా అంటే ఇది తరతరములకు మీకు నాకు ఉన్న తరతరాలకు ఉండే కట్టడ. ఎన్ ఇటర్నల్ కవెనెంట్, ఎటర్నల్ సైన్, ఇటర్నల్ మెమోరియల్ గా ఉండిపోవాలన్నమాట. ఇది ఆ రోజున జరిగినటువంటి గొప్ప సూచన. ఇట్స్ ఏ సాక్రమెంట్. ఇది మీరు తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. అంటే అప్పుడే ఈ సాక్రమెంట్గా చేయబడింది. అది ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సాక్రమెంట్ ఎప్పుడు కూడాను, ఈ సంస్కారం ఎప్పుడు కూడాను దేవుని యొక్క అపూర్వమైన ఈవి. పౌలు అందుకే అంటాడు, ఏమంటాడంటే ఆయన కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ వాట్ ఐ డెలివర్ అన్ టు యూ.
నాకు అప్పచెప్పబడిన దానిని దేవుడి నుంచి నేను స్వీకరించాను. నాకు డైరెక్ట్గా నేను చెప్పింది కాదు ఇది. నాకు ఏది ఇచ్చాడో దేవుడు, ఇవి మీకు ఇస్తున్నాను నేను అంటాడు. దట్ ఈస్ సాక్రమెంట్. ఇశ్రాయేలు జీవితంలో ఇటువంటి ఆచరణలు వాళ్ళు సామాజిక పరంగా ఒక పదం వాడతారు. ఏదంటే షబూరా అంటారు. అంటే అర్థం ఏంటంటే అదొక సోషల్ ఈవెంట్. కుటుంబపరమైన వాళ్ళు పుట్టినరోజులకో ఏదో ఒక విందులు చేసుకుంటారు వాళ్ళు. ఏదో ఒక ఈవెంట్ కొరకు ఆ ఇంట్లో చుట్టూ ఉన్న బంధువులను పిలుచుకొని ఆ రోజు చేసే ఏ ఫెలోషిప్ మీల్ ఆఫ్ ది ఫ్యామిలీ, సంతోషకరంగా చేసుకునేది. బహుశా సర్కంసెషన్ అయి ఉండొచ్చు, లేక బెట్రోతలు, వెడ్డింగ్ సరే ఇటువంటి ఏదైనా సరే చేసుకునేది. ఆ విందును షబూరా అని కూడా అంటారు. నేను అనుకుంటా దానికి దీనికి పెద్ద రిలేషన్ ఉండకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ ఫెలోషిప్ మీల్, ఎ ఫీస్ట్ అదర్వైజ్. వీళ్ళు షవ్వత్ 7వ రోజున చేసుకునే విందు సబ్బాతు అన్నాం మనం. షవ్వత్, షెవా అంటే హిబ్రూలో 7 సంఖ్య. ఆ షవ్వత్ ఆయన విశ్రాంతి దినాన్ని సూచించిన దానికి అనువుగా, ఆయన అనుకరణతో మన వాళ్ళు చేసుకునేటటువంటి సబ్బాతు విందు ఇది. అంటే దాన్ని శనివారం ఆచరించే దానికి ముందు రాత్రి నుంచే మొదలు పెడతారు, ఈవినింగ్ నుంచే. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూశాను. ఏంటంటే అక్కడ అరబ్బులు ఉంటారు, యూదులు ఉంటారు. శుక్రవారం ఏమో అరబ్బులకి సెలవు దినం, వాళ్ళ షాపులు ఏమి ఉండవు, వాళ్ళ వీధులన్నీ ఖాళీగా ఉంటాయి. శుక్రవారం సాయంత్రం నుంచి యూదుల ప్రాంతం కూడా అంత ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం నుంచి ఎవరు వెళ్ళరు ఇంకా బయటికి. ఎందుకంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫాలోయింగ్ మార్నింగ్ షవ్వత్. దాని అనుకరణలో మరో పదం ఏంటంటే కిద్దూష్ అనేది ఏంటంటే సబ్బాతుకు సిద్ధపాటు విందు అందాం దీన్ని. ఆ శుక్రవారం రాత్రి వాళ్ళ గృహాల్లో ఎవరి కాళ్ళకి బయటికి పోకుండా ఉండాలి. ఆయన తలుపులు వేసేసుకున్నాక వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే ఆ ఈవినింగ్ వాళ్ళు పులియని రొట్టె పెట్టుకొని, ఇది మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. దాని ఆచరణ మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. పరిశుద్ధంగా ఆచరించేదానికి ప్రిపరేషన్ అన్నమాట ఇది. దానికి వీళ్ళు కూర్చొని, కుటుంబం అంతా చుట్టూ కూర్చొని, కుటుంబ పెద్ద ఆ రొట్టెను దీవించి ఆశీర్వదించి దేవునికి స్తోత్రం చేసి అప్పాన్ని ఎరిచి ఆయన తన పక్కన ఉన్న పెద్ద కొడుకు ఇస్తాడు, ఒకవేళ లేకపోతే భార్యకి ఇస్తాడు. అది అట్లా లైన్గా తిరిగి వస్తుంది అక్కడికి. షవ్వత్ అక్కడ కూడా కాన్సిక్రేటింగ్, శాంక్టిఫైయింగ్, హాలోయింగ్ ఆ పదాలు వాడవచ్చు మనం. అంటే దాన్ని ఆ రొట్టెన అప్పాన్ని ప్రతిష్ఠ చేయటం, దేవుని కృతజ్ఞతలు చెల్లించటం, అవన్నీ అక్కడ చూస్తున్నాం మనం. అది యూదా దేశంలో ఉండవసరం లేదు. గ్రీసులో ఉన్న వాళ్ళు యూదులు చేసుకుంటారు, పాలస్తీనాలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు, తుర్కియాలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఆచరణ అన్ని చోట్ల జరుగుతుంది. ది ఈవినింగ్ మీల్ ప్రయర్ టు షబ్బాత్. దీనికి ఒక గొప్ప విషయం ఏంటంటే దాన్ని నూతన నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు భక్తుడు ఒక ప్రేమ విందుగా దీన్ని మార్చాడు. అగాపే. చాలా ఉన్నాయి ప్రేమకు చాలా మాటలు, నేను దానికి వేరే సబ్జెక్ట్. అది అగాపే ఈజ్ ఎ యూనిక్ లవ్ ఆఫ్ గాడ్, ద డివైన్ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ గాడ్, అగాపే. దీన్ని ఇంతవరకు ప్రైవేట్ హౌస్లో చేసుకున్నారు వీళ్ళు. ఏది కిద్దూష్ అనేది ఇట్స్ ఎ రిలీజియస్ సెరిమనీ ప్రిపేరింగ్ ఫర్ సబ్బాత్. కానీ ఇక్కడ ఈ ప్రేమ విందు అనేది సమాజం అంతా కలిసి చేసుకునేది. ఎప్పుడు కలిస్తే అప్పుడు వాళ్ళు అపోస్తల గారు ఉంటుంది కదా, వాళ్ళు ప్రతి దినము కూడాను వాళ్ళందరూ కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుదినము వాళ్ళు దీన్ని పంచుకుంటూ వాళ్ళు చేసినటువంటి
ఈ విందు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళు కలిసినప్పుడల్లా ఈ రొట్టెను విరిచి వాళ్ళు దీన్ని పంచుకుంటూ వాళ్ళు చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి ప్రాక్టీస్ ఇది. దీనికి ఈ ప్రేమ విందుకు వచ్చినప్పుడే పౌలు గారు ఒకసారి వాళ్ళని తిడుతున్నాడు. దేనికి తిడుతున్నారంటే, అంటే గద్దించినట్టు దేనికి చేస్తున్నాడు ఈ పని అంటే, మీరు చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదివిన భాగంలో ఏమంటున్నారంటే, మీరు ఎవరికి వాళ్ళే తెచ్చుకుంటున్నారు భోజనాలు బాగా తెచ్చుకొని ఏం చేస్తున్నారంటే మీరు మీకు మీరే తెచ్చుకుంటారు తింటున్నారు, పోట్లాక్ డిన్నర్ లాగా మీకు మీరు తెచ్చుకుంటున్నారు దానికి ఇక్కడికి ఎందుకు రావాలా? భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. గబగబా ప్యాకెట్లు ఓపెన్ చేయడం కాదు, వెయిట్ ఫర్ అదర్స్. మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణం కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయాలి. నువ్వు అంత కక్కుర్తిగా ఉంటే గ్లటన్ అంటారు. గ్లటనీ అండ్ వన్ ఆఫ్ ది 7 sins. అది బిలీ గ్రహాం గారు చెప్పారు దాని మీద. 7 భయంకరమైన పాపాల్లో కరువు కూడా ఒకటి. అంత ఆకలి కూడా ఇంట్లో తినేయండి, మరి ఇక్కడికి వచ్చారంటే యూ మస్ట్ వెయిట్ ఫర్ అదర్స్. కాబట్టి మీరు ఇక్కడ చేసేటప్పుడు నీ ప్రక్కన వాళ్ళ కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. మనం అయోగ్యంగా తినడానికి కాదు ఇక్కడికి వచ్చింది. వీ హ్యావ్ కమ్ హియర్ టు బి టుగెదర్ యాజ్ ఎ ఫెలోషిప్, కొయినోనియా, అండ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ హోలీ ఫెలోషిప్. అది అగాపే. కానీ ప్రభువారు ఒక ఉత్కృష్టమైనటువంటి సాధనతో ఆయన చేశాడు. అదేంటంటే ప్రభువారు ఆయన వంగి వారి యొక్క శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగి, వాళ్ళ పాదాలు కడిగి, అప్పుడు ఆయన వాళ్ళకి శిష్యులకి నేర్పిస్తున్నాడు హౌ టు బి టుగెదర్ ఇన్ ద ఫెలోషిప్. 6వ అధ్యాయంలో 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఎలా ఇది జరిగింది అని అంటే, ఆయన లూకా సువార్తలో దెర్ హ్యాస్ బీన్ ఎ వండర్ఫుల్ ఇలిస్ట్రేటెడ్ అండ్ అది పిక్చరస్క్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎట్లా ఆయన వచ్చి ఆ శిష్యుల దగ్గరికి ఆయన ముందు వాళ్ళందరికీ కూడాను ఆయన గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని మీరు మీలో పంచుకొనుడి అన్నాడు. మీరు గమ్మత్ ఏంటంటే, మార్కు సువార్తలో మనం రొట్టె తీసుకున్న తర్వాత గిన్నె, లూకా సువార్తలో ఒక ఆశ్చర్యం ఏంటంటే, గమనించారో లేదో మీరు, ముందు గిన్నె పట్టుకొని ఆ పాత్ర పట్టుకొని దీవించి వారికి ఇచ్చిన తర్వాత, అది అయిన తర్వాత మరలా ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. 22వ అధ్యాయం లూకా సువార్త. అది అయ్యాక మరలా గిన్నెను పట్టుకొని 2 సార్లు గిన్నె, రొట్టెకు ముందు రొట్టె తర్వాత, ఇది మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన నాయన క్రొత్త నిబంధన. ఇందులో ఉన్న పదాలు చూడండి మీరు, దేవుని రాజ్యము, జ్ఞాపకము, క్రొత్త నిబంధన. దీస్ ఆర్ వెరీ ప్రెగ్నెంట్ వర్డ్స్. చాలా మర్మభరితమైనటువంటి పదాలుగా వీటిని మనం చూస్తున్నాం. మరలా తిరిగి దేవుని రాజ్యంలో నేను ప్రవేశించే వరకు నేను ఇంకప్పుడు ఎక్కడెక్కడ తాగను అన్నాడు ఆయన. అండ్ ఇట్స్ ఎ ఫీస్ట్. ఇట్ ఫీస్ట్ ఆఫ్ నాట్ జస్ట్ వైన్ అండ్ బ్రెడ్, బట్ ఫీస్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ మై బాడీ, కార్పస్ క్రిస్టి, క్రీస్తు శరీరము. దీని చుట్టూ అల్లుకున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ విశ్వాసము, ఇది క్రైస్తవ విశ్వాసము. భూమి అంతటా ఎవరెవరు ఎక్కడ క్రైస్తవులు ఆరాధన చేస్తారో దేవుణ్ణి అక్కడి తప్పకుండా పాటిస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అన్ యాక్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి, యో కరిస్తియో, గ్రీక్లో కరిస్తో,
అంటే నమస్కారం, థ్యాంక్ యూ. యూకరిస్తియో, ఐ గివ్ యూ థ్యాంక్స్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి ఒక ప్రక్రియ. ఎన్నో పేర్లు చూసాం ఇక్కడ. మనం చబూరా అన్నాము, కిద్దూష్ అన్నాము కదా, అగపే అనుకున్నాం మనం, ఇవన్నీ. కానీ ఇది యూకరిస్తియో అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించేటటువంటి సెలబ్రేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ది గ్రేట్ ఫెలోషిప్ బికాస్ ఆఫ్ యువర్ బాడీ. క్రీస్తు శరీరము చుట్టూ అల్లుకొని, ఇందాకన్న కార్పస్ క్రిస్టి అని. కార్పస్ అంటే బాడీ, క్రీస్తు శరీరం చుట్టూ. యూకరిస్ట్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. షబ్బాత్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఈ కృతజ్ఞత అన్నమాట. వాళ్ళని దాస్యత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ సముద్రం నుంచి వచ్చాక, అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఇనిషియేషన్ ఆఫ్ ఎ సాక్రమెంట్ అయిపోయింది. నీటి ద్వారా ఇంటి మధ్యలో వచ్చేసారు. మనలో చెప్పాలంటే మన తేలిక భాషలో దే వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ది రెడ్ సీ యాజ్ దే పాస్డ్ త్రూ రెడ్ సీ. అది అయిన తర్వాత నెక్స్ట్ సాక్రమెంట్కి ఎక్కడికి వచ్చారంటే టు రిసీవ్ ది బాడీ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ త్రూ మన్నా. ఇక్కడ ఏమంటే ఆయన శరీర రక్తములలో పాల్గొంటున్నారు ఆయన. యూకరిస్ట్ ఈజ్ ఎ థ్యాంక్స్ గివింగ్, యాక్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. రెండవది, యూకరిస్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ఇదొక బలి అర్పణ ప్రక్రియ ఇది. దీన్ని అందుకని ఏమన్నారంటే కుర్బానా అన్నారు. ఆర్థడాక్స్ చర్చెస్, ఏన్షియంట్ చర్చెస్ దాన్ని హోలీ కుర్బానా అంటారు. కుర్బాన్ అంటే బలి ఇవ్వటం. క్రైస్ట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఈజ్ రిమెంబర్డ్. సిలువ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్. అనామ్నేసిస్ అన్నారు గ్రీక్లో. అంటే జ్ఞాపకము చేసుకొనడం అనేది ఒక ప్రక్రియ. ఎందుకు? ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. లూకాసు వార్త 22వ అధ్యాయము 19 చివరిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయము అని. చాలా చర్చెస్లో ఎంటర్ అవగానే ఆల్టర్కి, మెయిన్ ఆల్టర్కి ఎదురుకుండా కట్టి ఉంటుంది డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. అంటే ఆ సాంప్రదాయం, ఆ చర్చి సాంప్రదాయంలో కమ్యూనియన్, హోలీ కమ్యూనియన్ ఈజ్ మెయిన్ ఫోకస్ అన్నమాట. కొన్ని సంఘాల్లో అది ఉండదు, పుల్పీట్ ఉంటుంది ఎదురుకుండా ఎంటర్ అవ్వగానే. అంటే వాక్యమే మెయిన్ అన్నమాట ఫోకస్ కొన్ని సంఘాలకి. ఇక్కడ డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్. జకర్, హిబ్రూ వర్డ్ జకర్, జకర్ నుంచి వచ్చింది. జిక్రియా, జకరయా, జకీర్, ఈ పదాలన్నీ అందులో నుంచి వచ్చినాయంటే టు రిమెంబర్, బిటర్ మెమరీ. అక్కడ దాస్యత్వంలో నువ్వు పొందినటువంటి ఆ చేదు గుర్తుని మర్చిపోమాకండి. ద మెమరీ ఆఫ్ ది బిటర్ పాస్ట్, దాంట్లో నుంచి వచ్చింది అనామ్నేసిస్. అంటే టు రిమెంబర్, అన్ యాక్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, అన్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్, అన్ యాక్ట్ ఆఫ్ మెమోరియల్ రిమెంబరెన్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ విట్నెస్, సాక్ష్యము కొరకైనటువంటి ప్రక్రియ ఇది చేసేటటువంటిది. ఎటువంటిది సాక్ష్యం కొరకంటే ఆయన దీన్ని మనం ఇతరులకు, దీన్ని దేవుని రాజ్యం గురించి చెప్పేదానికి, కమింగ్ ఆఫ్ ది కింగ్డమ్. యేసువారు ఆయన మార్క్స్ వార్తలో 1వ అధ్యాయం 15వ వచనంలో స్వార్థ ప్రారంభం ఎట్లా చేస్తే అంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. అండ్ దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యువర్ ప్రొక్లమేషన్. ఈ సాక్రమెంట్ ద్వారా, ప్రభు భోజన సంస్కారం ద్వారా ఏం చెప్తున్నారంటే ది సర్టనిటీ ఆఫ్ ది కమింగ్ ఆఫ్ ది కింగ్డమ్, రానున్న దేవుని రాజ్యం గురించి. కొన్ని చోట్ల దేవుని రాజ్యం వచ్చే ఉన్నది అంటున్నాడు ఆయన. దాని గురించినటువంటి సమాచారం చెప్తున్నాం మనం. దాన్ని ఏమన్నారు? ప్రొక్లమేషన్ అంటే కెరిగ్మా, టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. దానికి ముందుగా యోహాను సువార్తలో ఆయన ఏం చేశారంటే వంగి వారి పాదములను కడిగి తుడిచి, డయకోనియా, డయకోనియా అంటే వంగి ఆయన పాదములు. ఈ పదం యోహాను వాడతాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు. సో యాక్ట్ ఆఫ్ బెండింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే అందరూ వంగి వంగి కాదు రోడ్ల మీద నడవాల్సింది, అది కాదు. అక్కడ వంగి అంటే అర్థం ఏంటంటే
యు ఆర్ కాల్డ్ టు సర్వ్ యువర్ సొసైటీ. దీంతో పాటు సో ఇట్ రిమైండ్స్ అస్ మనం చేయాల్సినటువంటి ఈ యొక్క సేవాపరమైనటువంటి ధోరణిని కూడా ఇందులో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన భోజన పంక్తి నుండి లేచి పైవస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును చేశాను. సో ప్రిపరేషన్ ఫర్ ది హోలీ కమ్యూనియన్ ఇది కూడా ఒక గొప్ప భాగంగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు అంటాడు, ఆయన 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో చాలా గొప్ప ఈ సాక్రమెంట్ గురించినటువంటి గొప్ప డెఫినేషన్. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. యాజ్ అండ్ వెన్ యూ అప్రోచ్ ద హోలీ టేబుల్, యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ బాడీస్, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ యు ఆర్ ప్రిపేరింగ్ టు సాక్రిఫైస్ బిఫోర్ గాడ్. సమాజానికి సర్వీస్ చేయడానికి కొరకు అన్నాడు. అందుకే పేతురు ఆయన రాసిన పత్రికలో కూడా ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు కుర్బానా పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. సో యువర్ సాక్రిఫైస్ ఈజ్ symbolized as the building of God's body. తర్వాత ఏంటంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్, సహవాస ప్రక్రియ. నువ్వు ఒకడే చేసుకోవట్లేదు ఈ పని, నువ్వు కమ్యూనియన్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, కొయినోనియా అన్నారు. అంటే ఇట్స్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ వన్స్, బిలీవర్స్. మీరు అందరూ కూడాను కూర్చొని ఆ కార్పస్ క్రిస్టి అంటే క్రీస్తు శరీరం చుట్టూ మనం కూర్చొని అవలంబించి మనం చేసేటటువంటి ప్రక్రియ షేరింగ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. ద ఫుల్లర్ లైఫ్. అందుకే ఆయన ఏమంటాడు ప్రభువారు, ఆయన యోహాను సువార్తలో పదే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన నేను జీవాహారముని అంటున్నాడు ఆయన. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 35లో, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ దప్పికొనడు, నేనే జీవాహారము. ఇది రోమన్స్కి కొంచెం సస్పీషియస్ ఉంది. ఏంటి వీళ్ళు ఆ రొట్టె వెరవటం అంటే రొట్టె చూడలా, వాళ్ళు వినడమే కదా, శరీరాన్ని వీళ్ళు తినడం ఏంటి, క్యానిబాల్స్ లాగా, నరమాంస భక్షకుల్లాగా అనుకుంటున్నారు. ఆ రక్తం తాగడం ఏంటి. సో ది మిస్టికల్ లాంగ్వేజ్ ఏంటంటే ఆయన శరీర రక్తములు అనేది హోల్ బాడీ, అందరు విశ్వాసుల యొక్క సహవాసం. హీఈస్ లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. మనకు ఆదాము హవ్వలను తయారు చేశాక వారి నాసికారంధ్రాల్లో ఆయన ఊపిరిని ఊదెను అన్నాడు. జీవం, మనకు జీవం ఇచ్చిన దేవుడు. మరలా యేసు వారిలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు జీవాహారం నేనే అంటున్నాడు. ఆయన ఈజ్ మేకింగ్ అస్ టు లివ్, టు హ్యావ్ లైఫ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్గా ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ రికన్సిలియేషన్, షేరింగ్. దానికంటే ముందు ఫర్గివింగ్ ఈచ్ అదర్, షేరింగ్ ద పీస్. అందుకే మనం ఆరాధనలో సమాధానం అందిస్తాం అందరికీ, షాలోమ్. ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ ఆర్ రికన్సైల్డ్. దేవునితో నీ సమాధానం పొందుకునే దానికి, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను మీరు క్షమించుము అన్నాం. అంటే మా తప్పిదాలను మేము వాళ్ళని క్షమించినట్లుగా మా పాపాలను, మా తప్పులు నువ్వు క్షమించని అడుగుతున్నాం. ఇట్స్ ఎ కండిషనల్ ఫర్గివ్నెస్. ఆయన ఈ క్షమాపణ పొందుకునేటటువంటి స్థలం, నీ తోటి వారితో సమాధాన పడేటువంటి స్థలం, అల్టిమేట్లీ సమాధాన పుణ్యస్థలి అనే పేరు దీనికి పెట్టుకున్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 44వ వచనంలో, ఇట్స్ poured out ఫర్ మెనీ, మీ కొరకును అనేకుల కొరకు చిందించబడిన
స్వార్థం కాదు, ఇది క్రిస్టియన్స్ కొరకో యూదుల కొరకో కాదు ఇక్కడ జరిగింది. ఫర్ ఆల్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అందరి కొరకు వచ్చిన వాడైతే ఒక సద్దాం హుసేన్ కొరకు వచ్చాడు, ఒక జార్జ్ బుష్ కొరకు కూడా వచ్చాడు అనుకోవాలి మనం. అందరి కొరకు వచ్చిన దేవుడు ఆయన, అందరి కొరకు తన ప్రాణం అర్పించిన దేవుడు ఆయన. ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు అనే పదంలో అందరూ మిళితమై ఉన్నారు అందులోను. ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రామిస్. ఆయన 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఇంకా విద్యుతంగా ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను దీవించు పాత్ర. 1 కొరింథీ 10:6లో చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి చదువుతాం మీకు. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కానీ ఇక్కడ అట కాదు, మనం ఆడడానికి కాదు ఇక్కడ కూర్చుంది మనం, భక్తి తత్పరతతో. ఆయన నేను దీవించు పాత్ర అనే పదం ఆయన ఆశీర్వాదపు గిన్నె. అది ఇట్ ఈస్ ద షేరింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈస్ షేరింగ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మనము దీవించు ఆశీర్వాద పాత్రలోనిది. త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకుంటే కదా. 1 కొరింథీ 10:16. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటే కదా. మనం అందరం ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులు మనం ఒక్కరో శరీరమై ఉన్నాము. ఇక్కడ మనం ఇంకోటి గమనించాలా. ఇప్పుడు మన అవసరానికి కల్వినిస్టిక్ బాప్టిస్ట్ దాంట్లో ఫ్రీ చర్చెస్లోను కొన్ని ఇతర సాంప్రదాయాల్లో గిన్నెల్లో పెట్టుకుంటారు, తాగుతారు. పూర్వ కథోలిక్, ఆర్థడాక్స్ అండ్ యాంగ్లికన్ వీటిల్లో ఒకే గిన్నె. అంతా చోట్ల కూడా పాత్ర 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 అని సింగులర్ వాడుతున్నారు. ఆ గిన్నెలోనిది, ఆ పాత్రలోనిది అని. మన అవసరానికి ఇప్పుడు కరోనా తర్వాత అందరూ అన్ని పాత్రల్లో తీసుకుంటున్నారు. బట్ దట్ షుడ్ నాట్ బికమ్ ఏ మ్యాటర్ ఆఫ్ డైవర్సిటీ. కాబట్టి ఇది ఆ పాత్రలోనిది వాళ్ళందరూ తాగేది దేనికంటే అది క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము అనేది గమనించాలి మనం. ఆయన తీసుకొని ఈ ఆశీర్వాదపు గిన్నెలోనిది తీసుకున్న తర్వాత ఆయన ఏమంటా అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో ఒక గొప్ప మాట అంటున్నాడు. అదేంటంటే, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఇందులో ఎస్కెటలాజికల్ పాయింట్ ఒకటి ఉంది, రానయ్యున్నది. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. ఇట్స్ ఎ రెసిప్రోకల్ లివింగ్ విత్ ఇన్ ఈచ్ అదర్. నేను క్రీస్తులో జీవించాలంటే నేను ఆయన శరీర రక్తంలో పాల్పొందాలా. క్రీస్తు నాలో జీవించాలంటే ఆయన ఇచ్చే శరీర రక్తాలు నేను తీసుకోవాలి. ఇట్స్ ఎ రెసిప్రోకల్. ఆయనలో ఆధారపడడం అనేది ద్రాక్షవల్లి ఆ అనాలజీ చాలా గ్రేట్ అనాలజీ చూస్తున్నాం మనం అక్కడ. ద్రాక్షవల్లి అనాలజీని చూసినప్పుడు మనం నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నా. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనతో తాను ఎలాగ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. కాబట్టి లివింగ్ ఇన్ జీసస్, దిస్ ఈస్ ద ఓన్లీ వే టు డిపెండ్ ఆన్ ద రిజరెక్టెడ్ లార్డ్. ప్రియ స్నేహితులారా, ఒక మాట ఏంటంటే, అన్లెస్ ద బ్రెడ్ ఈజ్ బ్రోకెన్, విరువబడకపోతే దెర్ ఈజ్ నో ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పెల్. ఆయన శరీరం విరువబడకపోతే, ఆయన సిలువలో చనిపోకపోతే, అఫ్కోర్స్ ఆయన ఉత్థానుడు కాకపోతే నీకు సువార్త లేదు, దేవుని రాజ్యం గురించిన సువార్త లేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సాక్రమెంట్ స్టేట్మెంట్ is that the bread is the body of Christ. ఈ శరీరము
ఆయన క్రీస్తు యొక్క శరీరం. అది ఈ ఈ ఈ గిన్నె, ఇది బ్లడ్, ఇది ఒక కప్ ఆఫ్ కవెనెంట్, నిబంధనాపరమైనటువంటి గిన్నె. ఇది ఆయన రక్తము, ఆయన కన్నీరు, ఆయన శ్రమలతో కూడినటువంటి గిన్నెను మనం చూస్తున్నాం ఇక్కడ. an instruction to repeat the meal, ప్రతి దినము చేసేది ఒక మెమోరియల్. ఆయన మరణ శ్రమలను, పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ చేసేటటువంటిది. అండ్ దెన్ ఇట్స్ అన్ ఎస్కటలాజికల్ హోప్, రానై ఉన్న దేవుని రాజ్యము గురించినటువంటి ఒక గొప్ప ఆలోచన. అందుకనే మనం మన యొక్క ఈ ఆరాధనల్లో మనం ఖచ్చితంగా ఈ పదాన్ని మనం వాడుతున్నాం. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ డెడ్, క్రైస్ట్ ఈజ్ రిజన్, క్రైస్ట్ విల్ కమ్ అగైన్. ప్రభువా, నీ మరణము స్మరించుచున్నాము, నీ పునరుత్థానం ఒప్పుకొనుచున్నాము, నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాము అనేది మన క్రిస్టియన్ యాంథమ్ లాంటిది అన్నమాట ఇది. దేర్ఫోర్ ఇది అన్నిటికీ ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనే పదం వాడారు, చాలా పెద్దది. ఒక మర్మభరితమైనటువంటి ఆయన శరీరం రక్తంగా పరివర్తన చెందేటటువంటిది అని కొందరు అంటే, లేదండి కాన్సబ్స్టాన్షియేషన్ అన్నారు, అంటే ఇది విశ్వాస పరివర్తనతో జరిగేటటువంటిది అన్నారు. నేను అంటున్నాను, ఆ రెండింటి జోలికి పోగాకండి. ఇట్ ఈస్ టోటల్లీ యువర్ ఫెయిత్ అండ్ డిపెండింగ్ అపాన్ ద లార్డ్ హియర్. ఆయన మీద మనం ఆధారపడేటటువంటిది. కాబట్టి ఈ యొక్క సంస్కారం ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ థ్యాంక్స్ గివింగ్. ఈ యూకరిస్ట్ అనేది కృతజ్ఞత చెల్లించేది. మన యొక్క క్రైస్తవ విశ్వాస సహవాసంలో మనం చూపేటటువంటి గొప్ప సింబాలిక్ యాక్ట్ ఇది. ఇది మన యొక్క హృదయాలను ఆధ్యాత్మికంగా ఆయన వైపు ఆకర్షింప చేసేటటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది. ఇది దేవుని రాజ్యానుభూతి, దేవుని యొక్క రాజ్యమును మనకు చూపించేటటువంటి ఒక అనుభవం ఈ యాక్ట్ ద్వారా జరుగుతుంది. ఎన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళి భోజన బాల దగ్గర ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటే ఆ ప్రతిసారి మనం దేవుని రాజ్యానుభూతి అక్కడ పొందుకుంటున్నాం. మనం అక్కడ గమనించండి. వీ వెయిట్ ఫర్ దట్. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ప్రతిసారి ఈ సమభాక్తంలో పాల్గొన్నప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. అప్పుడు మన ప్రార్థన, పౌలు గారు చెప్పింది, కమ్ లార్డ్ జీసస్ మరణాత, ఆమెన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమిపైకి మనుష్య కుమారుడుగా నీ వచ్చింది ఇక్కడేదో మంత్రాలు చేయడానికో లేకపోతే ఇంకేదో నువ్వు గొప్పగా అవ్వడానికనే కాదు కానీ తండ్రి, నీవు వంగి నీ శిష్యుల పాదాలు కడగడం ద్వారా నాయన సర్వమానవాళికి మేము ఆయన యందు విశ్వసించిన వారంగా సేవ చేసేదానికి పిలుపు అని మాకు అర్థమవుతుంది. ఆయన శ్రమ, మరణము, పునరుత్థానములో మేము పాలుభాగస్తులు అయ్యేదానికి మాకు ఇచ్చినటువంటి ఈ రెండు గొప్ప సంస్కారాలు, బాప్తిస్మములో మేము కడుగబడి ఇదిగో నూతన జీవాన్ని ఆయన ద్వారా, ఈ సాక్రమెంట్ ద్వారా మేము పొందుకొని ఒక నూతన జీవాన్ని మేము పొందుకుంటూ ఈ విశ్వాస యాత్రలో మేము తిరిగి నీ రాజ్యంలో ప్రవేశించి నీతో కలిసి ఈ విందులో పాల్గొనే వరకు నీవే మాకు ఆరాధ్య దైవంగాను, మా జీవితాలకు సారథిగాను, మా జీవితాలకు కేంద్రంగాను మీరుండి మమ్మల్ని నడిపించి దీవించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.